శాంతి ఓం ఓం శాంతి పతితమైన ప్రపంచాన్ని పావనమునరించుటకు కలియుగాంధకారంబున ప్రకాశమై వెలిసావు. పతితమైన ప్రపంచాన్ని పావనమునరించుటకు కలియుగాంధకారంబున ప్రకాశమై వెలిసావు. బ్రహ్మతనువు ఆధారంగా ఆత్మజ్ఞానమిచ్చావు. బ్రహ్మతనువు ఆధారంగా ఆత్మజ్ఞానమిచ్చావు. పరిపూర్ణ జ్ఞానముతో మము ధన్యం చేశావు. జ్ఞాన సూర్య ప్రకాశ దివ్య దృష్టి ప్రదాత సర్వశక్తి సకాశ నా పంచ ప్రాణాలు నీవే నీవే సర్వేశ సర్వేశ సర్వేశ. స్వర్గరాజ్య స్థాపనలో పాత్రలుగా చేయుటకు ఈశ్వరీయ నియమాలతో మమ్ము శక్తిగా మలిచావు. స్వర్గరాజ్య స్థాపనలో పాత్రలుగా చేయుటకు ఈశ్వరీయ నియమాలతో మమ్ము శక్తిగా మలిచావు. అమృతమయ పాలనతో సుగుణాలందించావు. అమృతమయ పాలనతో సుగుణాలందించావు. నీ సంకల్పం నెరవేర్చి భాగ్యశాలులం మేమే. జ్ఞాన సూర్య ప్రకాశ దివ్య దృష్టి ప్రదాత సర్వశక్తి సకాశ నా పంచ ప్రాణాలు నీవే నీవే సర్వేశ సర్వేశ సర్వేశ. ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం శాంతి 23/6/2026. మధురమైన పిల్లలు, మీరు మహాన్ సౌభాగ్యశాలురు. ఎందుకంటే భగవంతుడు మీకు ఎటువంటి చదువును చదివిస్తున్నారంటే ఈ చదువును ఇప్పటి వరకు ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. ప్రశ్న: డ్రామా యొక్క ఏ రాతను పిల్లలైన మీరు తెలుసుకున్నారు, కానీ ప్రపంచంలోని మనుషులకు తెలియదు. జవాబు: ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచం అంతా ఇందులో స్వాహా అయిపోతుంది. ఈ రాతను ఎవరూ తప్పించలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞం అంటే
ఇందులో మొత్తం సామాగ్రి అంతా స్వాహ అవుతుంది. ఇక మళ్ళీ మనం ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుని రాత అని అనరు, డ్రామా యొక్క రాత అని అంటారు. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా మనుషులే. ఇది మనుషుల సృష్టి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుషులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణ ఇస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని అని ఆత్మకు ఇప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఇది ఆత్మ యొక్క రథం. ఏ విధంగా తండ్రి ఈ రథంలోకి వచ్చి సవారీ చేస్తున్నారో అదేవిధంగా మీ ఆత్మ కూడా ఈ రథంపై సవారీ చేస్తుంది. ఆత్మ కేవలం ఈ జ్ఞానాన్ని మర్చిపోయింది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. నా నివాస స్థానం మూలవతనం. ఈ శరీరం నాకు ఇక్కడ లభిస్తుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు. నేను శాంతిగా కూర్చోవాలి అని ఒకవేళ మీరు అనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శాంతిధామ నివాసిగా భావించండి. అప్పుడు కొంత సమయం కోసం శాంతిగా కూర్చోగలరు. మనుషులు శాంతినే కోరుకుంటారు. మనసుకు శాంతి కావాలని ఆత్మ అంటుంది. కాని నేను ఆత్మను అనే విషయం మనుషులకు తెలీదు. ఈ విషయాన్ని మర్చిపోయారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. రాణి హారం మెడలోనే ఉంది కాని బయట వెతుకుతూ ఉన్నారు. అలాగే తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు, శాంతి మీ స్వధర్మం. ఆత్మలమైన మేము శాంతి స్వరూపులమని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ ఇంద్రియాల నుండి అతీతమైనప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోగలదు. ఒకవేళ మీరు ఈ శరీరంతో పని చేయాలనుకోకపోతే శాంతిగా కూర్చుండిపోండి. ఇది సత్యమైన శాంతి. దీనిని మీరు వెతకరు. మీ స్వధర్మం శాంతి. ఇప్పుడిక్కడ పాత్రను అభినయిస్తున్నారు. మనం 84 జన్మల పాత్రను అభినయించామని తండ్రి ద్వారా తెలిసింది. ఈ 84 జన్మల చక్రం గురించి ఎవరికీ తెలీదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. ముందు మనం సూర్యవంశీ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారము. తర్వాత చంద్రవంశీలుగా, ఆ తర్వాత వైశ్యవంశీలుగా, ఆ తర్వాత శూద్రవంశీలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనం సూర్యవంశీలుగా అవ్వాలి. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరు ఎంతటి సౌభాగ్యశాలురు. తండ్రి అయితే యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది సద్గతి మార్గం. సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి 21 జన్మల కోసం మనకు సద్గతిని ప్రాప్తి చేయిస్తున్నారని ఇప్పుడు తెలుసుకున్నారు. బయట మనుషులకు ఈ విషయాల గురించి అసలు తెలియనే తెలియదు. బ్రహ్మ కుమార కుమారీలైన మీకు మాత్రమే తెలుసు. బీకేలైన మీకు ఏం తెలుసు అని కొంతమంది అడుగుతారు. బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలేనా కాదా అనే పరీక్ష అయితే జరగాల్సిందే. ఒకవేళ మీరు బ్రహ్మ పిల్లలైతే సృష్టి చక్రం గురించి తప్పకుండా తెలుసుంటుంది. రచయితైన తండ్రి గురించి తెలుసా? ఋషులు మునులు మొదలైన వారికైతే రచయిత మరియు రచనల గురించి అసలు తెలీదు. అంటే వారు నాస్తికులైనట్లు. మీరు కూడా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు కూడా రచయితైన తండ్రి గురించి మరియు రచన ఆది మధ్యాంతాల గురించి తెలీదు. స్కూల్కు మొదట
చదువు రానివారే వస్తారు. తర్వాత స్కూల్లో ఇవి చదువుకున్నామని చెప్తారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య చదువులో ఉన్నారు. పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి. రచయిత అయితే ఒక్క శివబాబా మాత్రమే. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు అన్న విషయం శాస్త్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడికి మరియు శివ పరమాత్మకు తేడా అయితే ఏమీ లేదు. రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల వెలువడిందని కూడా అంటూ ఉంటారు. కేవలం రుద్రుడైన శివుని స్థానంలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. గీత అయితే అదే. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని అంటారు. కావున ఈ జ్ఞానయజ్ఞం స్వరాజ్యం కోసం. ఇందులో పాత ప్రపంచం స్వాహ అవనున్నది. యజ్ఞంలో అంతా ఆహుతి చేస్తారు, అనగా సామాగ్రినంతా వేస్తారు, అంతా స్వాహ చేసేస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. మీరిప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. ఈ పతిత ప్రపంచంలోకి ఇక మళ్లీ రాము. ఈ ప్రపంచం ఇక సమాప్తమవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంభవిస్తాయని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. నా బుద్ధిలోనే జ్ఞానమంతా ఉందని శివ్ బాబా అంటారు. తండ్రి సత్యమైనవారు, చైతన్యమైనవారు, జ్ఞానసాగరుడు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని ఋషులు మునులు అంటారు. మీకు ఏం లభిస్తుంది అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి, పెద్ద పెద్ద ఋషులు మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలియదు అని అనేవారు కదా. అది మాకు తెలుసు. రచయితైన తండ్రి తప్ప రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ అర్థం చేయించలేరు. రచయితే అర్థం చేయిస్తారు. ఈగలకు కూడా రాణి ఉంటుందని మీకు తెలుసు. రాణి వెనుక మిగతా ఈగలన్నీ వెళ్తాయి. రాణితో అనగా తల్లితో వాటికి ఎంతటి సంబంధం ఉంటుంది. అనంతమైన తండ్రి కూడా వచ్చి పిల్లలందర్నీ తమతో పాటు తీసుకువెళ్తారు. బాబా వచ్చి ఉన్నారని, ఆత్మలైన మనల్ని తమతో పాటు శాంతిధామానికి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మళ్లీ మన సత్యుగ పాత్ర ప్రారంభమవుతుంది. ఆ పాత్రను అభినయించేందుకు మీరు ఈ దేవీదేవతా పదవిని పొందుతున్నారు. మనుషుల నుండి దేవతా పదవిని పొందడానికి మీరిక్కడికి వస్తారు. అన్ని గుణాలను ఇక్కడే ధారణ చేయాలి. ఈ లక్ష్మీనారాయణల వలె తయారవ్వాలి. వీరిని దివ్య దృష్టితో తప్ప ఎవరూ చూడలేరు. మనం సూర్యవంశీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గం యొక్క రాజధాని ఎలా స్థాపన అవుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సత్యుగంలో దేవతల రాజ్యం మాత్రమే ఉండేది. కాని దేవతల రాజ్యంలో కూడా రాక్షసులు మొదలైన వారిని చూపించారు. ఈ విషయం అసలు ఎవరికీ తెలియదు. భారత్ ఎంత పవిత్రంగా ఉండేది, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు అని మహిమను కూడా పాడుతారు. వారి ఎదురుగా తల వంచి కూడా నమస్కరిస్తారు. మందిరాలు కూడా ఎన్నో తయారు చేయబడి ఉన్నాయి. కాని సత్యుగ ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఎప్పుడు మరియు ఎలా స్థాపనయింది అనేది వారికి తెలియదు. ఒకప్పుడు అంత ఉన్నతంగా ఉన్న భారత్ అంత తక్కువగా ఎలా అయింది, ఇది ఎవరికీ తెలియదు. ఈ రాత అలా తయారు చేయబడినది అని అంటారు. దేని రాత? అది కూడా అర్థం చేసుకోరు. డ్రామా రాతను అర్థం చేసుకున్నట్లయితే డ్రామాను రచించిన క్రియేటర్, డైరెక్టర్ ఎవరు అనేది అర్థమవుతుంది. కేవలం ఈశ్వరుని రాత అని అంటారు. డ్రామా అని అంటున్నప్పుడు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. ఎవరైనా వెళ్లి డ్రామాను చూడనంత వరకు కేవలం పుస్తకాలు చదవడంతో
డ్రామా గురించి తెలీదు. ఒకసారి వార్తాపత్రికలో కూడా శ్రీకృష్ణుని చరిత్ర గురించి ఒక డ్రామా తయారైందని ప్రకటించారు. కాని చూడకుండా దానిని ఎవరూ అర్థం చేసుకోలేరు. చూసినప్పుడే డ్రామాలో ఇదంతా జరగనున్నదని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా డ్రామాను ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర భౌగోళికాల యొక్క ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని మనుషులంటారు. కాని ఎలా తిరుగుతుంది? ఇదెవరికీ తెలియనే తెలీదు. సత్యత్రేతాయుగాలు, ద్వాపర కలియుగాలు, తర్వాత సంగం యుగమని పేర్లు కూడా రాసి ఉన్నాయి. కాని ప్రతి యుగంలోనూ వస్తారని మనుషులనుకున్నారు. సత్యత్రేతాయుగాల మధ్యన కూడా సంగమం ఉంటుంది. కాని ఆ సంగమానికి మహత్వమేమీ లేదు. అక్కడేమీ జరగదు. సత్యుగి సూర్యవంశీయులు తర్వాత చంద్రవంశీయులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు అనే విషయాలు మీకు తెలుసు. అలాగని చంద్రవంశీయులు సూర్యవంశీయులపై విజయం పొందారని కాదు. అలా కాదు. చంద్రవంశీ రాజు ఎవరైతే ఉంటారో అతనికి సూర్యవంశీ రాజు రాణి రాజ్య భాగ్యం యొక్క తిలకాన్ని దిద్ది సింహాసనంపై కూర్చోబెడతారు. రాజా రామ, రాణి సీత అనే టైటిల్స్ లభిస్తాయి. అవి ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు రాజ్యం చేయండి అని చెప్తూ సూర్యవంశీయులు ట్రాన్స్ఫర్ చేశారని అంటారు. ఈ దృశ్యాన్ని పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూశారు. అంతేకాని యుద్ధమేమీ జరగదు. ఏదైనా రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారో అక్కడ కూడా అలాగే ఇస్తారు. వారి పాదాలు మొదలైనవి కడిగి వారికి రాజ్య తిలకాన్ని దిద్దుతారు. అక్కడ గురువులు మొదలైన వారెవరూ ఉండనే ఉండరు. మనం దైవీ స్వభావం కలవారిగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీ చంద్రవంశీయుల రాజ్యంలో మనమెంత సుఖవంతులుగా ఉంటాము. బాబా మనల్ని దుఃఖం నుండి బయటకు తీసి సుఖంలోకి తీసుకువెళ్తారు. ఇతరులెవరూ సుఖవంతులుగా చేయలేరు. స్వయంగా సాధు సన్యాసులు కూడా మేము శాంతిధామానికి వెళ్లాలని కోరుకుంటారు. తండ్రి అంటారు, నేను ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించి అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను. సన్యాసులైతే రావడమే ద్వాపరంలో వస్తారు. స్వర్గంలో దేవతలైన మనం మాత్రమే ఉంటాము. అక్కడ కూడా వేరువేరు సెక్షన్లుంటాయి. సూర్యవంశీయులది వేరుగా, చంద్రవంశీయులది వేరుగా ఉంటుంది. తర్వాత ఇస్లాములు, బౌద్ధులు, సన్యాసులు మొదలైన వారెవరైతే వస్తారో అందరి సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. మనం రాజ్యం చేసేటప్పుడు ఇతరులెవరూ ఉండేవారు కాదు. మూలవతనంలో కూడా ఇటువంటి నంబర్వార్ మాల తయారు చేయబడి ఉంది. ఆది సనాతన దేవీదేవత ధర్మం వారి వంశం మొదటిది. తర్వాత వేరే వంశాలు వెలువడతాయి. ఈ వంశం అన్నింటికన్నా గొప్పది. ఇక మిగతా ధర్మస్థాపకులెవరైతే వస్తారో అందరూ దీని నుండి వెలువడినవారు. ఇస్లాం వారిది సెకండ్ నెంబర్ వంశమని మీరంటారు. తర్వాత బౌద్ధుల వంశం థర్డ్ నెంబర్, మనది ఫస్ట్. ఇకపోతే హద్దుకు చెందిన చిన్న చిన్న వంశాలైతే లక్షల్లో ఉంటాయి. ఇక్కడైతే ముఖ్యమైనవి 4 వంశాలు. మొట్టమొదట మనం వస్తాము. తర్వాత ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వారు వస్తారు. ఇప్పుడు మనం కిందకు పడిపోయాము. మనమే 84 జన్మలు తీసుకుని పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు లాస్ట్లో ఉన్నారో వారే మళ్లీ ఫస్ట్లో ఉంటారు. దేవీదేవతలు ఇప్పుడు పతితంగా ఉన్న కారణంగా తమను తాము దేవీదేవతలుగా చెప్పుకోలేరు. దేవతలనైతే పూజిస్తాము అంటే వారి వంశం వారిమే అని రుజువవుతుంది. సిక్కులు గురునానక్ను నమ్ముతారు. వారు అతని వంశానికి చెందినవారు. సత్యుగంలో మొదటి నెంబర్ వంశం మనదే. దానికన్నా ఉన్నతమైన వంశం ఇంకేదీ ఉండదు. మనం ఉన్నతోన్నతమైన వంశానికి చెందినవారము.
మనం అందరికన్నా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తాము. మళ్ళీ మనమే నిరుపేదలుగా అవుతాము. అందరికన్నా ఎక్కువ దుఃఖితులు వీరే. అప్పులు కూడా వీరే తీసుకుంటూ ఉంటారు. ఎంత షావుకారులుగా ఉండేవారు, ఇప్పుడెంత నిరుపేదలుగా ఉన్నారు. అంతా పోగొట్టుకుని కూర్చున్నారు. ఇదున్నదే దుఃఖధామం. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్లీ సుఖధామానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వారంతా శాంతిలో ఉంటారు. మేము ముక్తిలోకి వెళ్లాలని కోరుకుంటారు కూడా. సుఖాన్ని కాకిరెట్ట సమానమైనదని భావిస్తారు. వారికి సుఖధామం యొక్క అనుభవమే లేదు. మీకు అనుభవం ఉంది. మహిమను కూడా పాడతారు, కాని పతితంగా అయిన కారణంగా మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ఓ భారతవాసులారా, మీరు దేవీదేవతా ధర్మానికి చెందినవారు. ద్వాపరం నుండి పేరు మార్చేసుకున్నారు. దేవతా ధర్మం వారే పతితంగా అయిపోయారు. ఓ పతిత పావన రండి అని పాడుతూ కూడా ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉండేవారు, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారు, ఇప్పుడు మళ్లీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని తండ్రి తెలియజేశారు. ఇది పాఠశాలలకే పాఠశాల, యజ్ఞాలకే యజ్ఞం. మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో సమాప్తం అవనున్నది. హోలికను కాలుస్తారు. ఈ పండగలన్నీ ఇప్పటివే. ఆత్మ వెళ్ళిపోతుంది. ఇకపోతే శరీరం సమాప్తమైపోతుంది. ఈ జ్ఞానాన్ని సన్యాసులు మొదలైన వారెవరూ ఇవ్వలేరు. గీతలో కొంచెం జ్ఞానం ఉంది, కాని అది పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. శివబాబా అంటారు, నేను ఈ యజ్ఞాన్ని రచించాను. ఇందులో తనువు, మనసు, ధనము అంతా స్వాహా చేస్తారు. జీవిస్తూనే మరణిస్తారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తూ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సుఖధామానికి వెళ్లేందుకు తమ స్వభావాన్ని దైవీ స్వభావంగా తయారు చేసుకోవాలి. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని హర్షితంగా ఉండాలి. అందరికీ ఇదే రహస్యాన్ని అర్థం చేయించాలి. రెండవ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞంలో జీవిస్తూనే తమ తనువు, మనసు, ధనములను స్వాహా చేయాలి. తమదంతా కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానము, తమ మస్తకం ద్వారా మూడవ నేత్రపు సాక్షాత్కారాన్ని చేయించే సత్యమైన యోగి భవ. స్మృతి చిహ్నాలలో యోగి మస్తకంపై మూడవ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలైన మీరు కూడా మీ మస్తకం ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క బాబా సాంగత్యంలో ఉండండి. ఒకటి బాబా, రెండు మనం, మూడో వారెవరూ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు మూడవ నేత్రం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఒకవేళ బుద్ధిలోకి మూడో వారెవరైనా వచ్చినట్లయితే మూడవ నేత్రం మూసుకుపోతుంది. అందుకే సదా మూడవ నేత్రం తెరవబడి ఉండాలి. దీనికోసం మూడో వారెవ్వరూ ఉండకూడదు అన్నది గుర్తుంచుకోండి. స్లోగన్, ప్రశ్న చిత్తులుగా అవ్వడం అనగా ఆందోళన చెందడం మరియు ఆందోళన పరచడం. అవ్యక్త ప్రేరణలు, సదా హర్షితంగా ఉండేందుకు
మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే వారికి పేరు కూడా వస్తుంది. కర్మలు ఒకవేళ శ్రేష్టంగా ఉన్నట్లయితే శ్రేష్టమణి అన్న పేరు వస్తుంది. శ్రేష్టమణిగా అయ్యేందుకు మనసు, వాణి, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ 2 గుణాలు అవసరం. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకపోయినా కూడా శ్రేష్టం కారు. అందుకే సరళత మరియు సహనశీలత 2 కలిపి ఉండాలి. ఓం శాంతి. వర్షించలే. పరమ ప్రేమతో శివ నిరా